హలో ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మా హైదరాబాద్ టు తిరుపతి జర్నీ అండ్ ఇంకే ప్లేసెస్కి వెళ్ళాము, ఏ రూట్లో వెళ్ళాము అనేది చూపిస్తాను. పదండి. ముందుగా మేము బొంగళూరులో రింగ్ రోడ్ ఎక్కేసాము. ఆర్జీఐ ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్ళాలి. అలా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మన ఎగ్జిట్ పెద్ద గోల్కొండలో మనం రింగ్ రోడ్ ఎగ్జిట్ అవ్వాలి. అలా వెళ్ళిన తర్వాత కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ ఇమీడియట్గా రైట్ టర్న్ అవ్వాలి. ఆ రూట్లోనే కదా మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీరామానుజాచారి స్వామి టెంపుల్ ఉంటుంది. అలా స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత మనకు ఒక హైవే వచ్చేస్తుంది, బెంగళూరు హైదరాబాద్ హైవే. మనకి ఈ రూట్లో షాద్నగర్, జడ్చర్ల, కొత్తకోట టచ్ అవుతాయి. నెక్స్ట్ రంగాపూర్ దాటాక మనకి కృష్ణా రివర్ అయితే వస్తుంది. వాటర్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మనకి అక్కడ రైట్ సైడ్లో కనిపించేదే హనుమాన్ టెంపుల్. మేము కూడా ఆ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము. కానీ లోపల టెంపుల్లో అయితే వీడియో తీయలేదు. నేను కొంచెం బయట అయితే కవర్ చేశాను. ఆ రూట్లో వెళ్తే మనకి నదికి దారి, అక్కడ స్నానం చేయాలనుకున్న వాళ్ళు స్నానాలు చేసుకుంటారు. మనం అక్కడ నుంచి బయలుదేరిన తర్వాత స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మనకి అంటే రూట్ అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడంటే అక్కడ మనకి కొద్ది డిస్టెన్స్లో మనకి డైరెక్షన్స్ అనేది ఇస్తూనే ఉన్నారు. మనం నెక్స్ట్ అక్కడ వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలి రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవేకి. అండ్ మేము నీకు ఇక్కడ చూపించేది అక్కడ మౌంటైన్ పైన వర్షం పడుతుంది. అది డైరెక్ట్గా చూడడానికి అయితే చాలా బాగుంది. మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ డైరెక్ట్ అయితే చాలా బాగుండే. లైక్ అక్కడ అంత డిస్టెన్స్లో రెయిన్ఫాల్ అవ్వది. మనకి ఇప్పుడు క్రాస్ అవుతున్నది పెన్నా రివర్. మనకి ఇక్కడి వరకు హైవే అంతా బాగా ఉంది, అంటే ఫాస్ట్గా కూడా వెళ్ళిపోయాం, డివైడర్ ఉంది కాబట్టి. అండ్ మనం ఇక్కడ లెఫ్ట్ టర్న్ అయిన తర్వాత అంతా సింగిల్ రోడ్ అండ్ ఫారెస్ట్ ఏరియా, కొంచెం ఘాట్ రోడ్ లాగా ఉంటుంది. ఇక్కడైతే చాలా స్లోగా వెళ్ళాలి. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసినాము ఒంటిమిట్టని ఏక్శిలా నగరం అని కూడా అంటారు. ఇక్కడ కోదండరామి స్వామి టెంపుల్ చాలా ఫేమస్. మేము టెంపుల్లోకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాము. లోపలైతే ఆర్కిటెక్చర్ ఆర్ట్ కానీ చాలా బాగుంది. అండ్ టెంపుల్కి 4 వైపులా 4 గోపురాలు ఉన్నాయి. అండ్ మాకు ఇక్కడ బాగా దర్శనం అయిన తర్వాత ఇంకా మేము బయలుదేరిపోయాము తిరుపతికి. అండ్ వేలో అయితే చాలా గ్రీనరీ, చాలా బాగుంది చూడడానికి. అయితే వర్షాకాలం కదా, సో గ్రీనరీ అయితే చాలా ఉండే. అండ్ మనకి ఇక్కడ ఎక్కువ అరటి చెట్లు అయితే బాగా కనిపిస్తున్నాయి. అలా మేము ఆల్మోస్ట్ తిరుపతికి దగ్గరికి వెళ్ళే వరకు నైట్ అయిపోయింది. మనకి గూగుల్ మ్యాప్లో రైట్ చూపిస్తుంది, కానీ ఆ రోడ్ క్లోజ్ ఉంది. కాస్తంత ముందుకు వచ్చి మనం ఒక 1/2 కిలోమీటర్ అలా వచ్చి కొంచెం టైపింగ్ ఉంటుంది ఆ రోడ్, అక్కడ టర్న్ అయిపోవాలి రైట్ సైడ్. అండ్ మేము తిరుపతి వెళ్ళే వరకు నైట్ అయిపోయింది. మేము ఆ రోజు నైట్ తిరుపతిలోనే స్టే చేసాము దర్శనం టోకెన్స్ కోసం. మనకి దర్శనం టోకెన్స్ అనేవి విష్ణు నివాసంలో శ్రీనివాస్ కాంప్లెక్స్ గోవిందరాజు సత్రాల్లో ఇస్తారు. మేమైతే శ్రీనివాస్ కాంప్లెక్స్లో తీసేసుకున్నాము. ఆపోజిట్ టు తిరుపతి మెయిన్ బస్ స్టేషన్ దగ్గర ఆపోజిట్ ఉంటుంది ఇది. అండ్ మన ఇంకా నెక్స్ట్ అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ అవ్వగానే లేచి మేము బయలుదేరిపోయాము తిరుమలకి. తిరుపతి టు తిరుమలకి మనకి ఒక 28 to ½ అవర్ పడుతుంది. అండ్ ఇక్కడ చెక్కింగ్ ఉంటుంది. చెక్కింగ్లో దగ్గర మన వెహికల్ లగేజెస్ అన్నీ చెక్ చేస్తారు. అండ్ నో ప్లాస్టిక్. తిరుమలకి అయితే ప్లాస్టిక్ అలవ్ లేదు. ఏమైనా ఒక 1 బాటిల్ కనిపించినా తీసేస్తారు అక్కడ. అలా మేము తిరుమలకి రీచ్ అయిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ రూమ్ తీసేసుకున్నాం. మాకు సురపురం తోటలో రూమ్ దొరికింది, 3 బెడ్రూమ్ తీసుకున్నాము. అండ్ ఇంకా మేము ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోయాము లంచ్కి. ఇంకా మనం తిరుమలలో ఉంటే ఫుడ్కి ఎందుకు టెన్షన్, మనకి వెంగళ మాంబ ఉంది కదా, సో మేము అక్కడే భోజనం చేసాము. ఇంకా భోజనం చేసిన తర్వాత దర్శనంకి వెళ్ళిపోయాం డైరెక్ట్గా. మాకు 3 hours పట్టింది దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా నైట్ ఇంకా అక్కడే రెస్ట్ పడుకొని మార్నింగ్ లేచి మళ్ళీ అక్కడే వెంగమాంబలో బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని బయలుదేరిపోయాము తిరుపతికి. అండ్ మనకి తిరుమల టు తిరుపతి 40 minutes పడుతుంది రీచ్ అవ్వడానికి. అండ్ ఇక్కడ టోల్ గేట్ క్రాస్ అయిన తర్వాత
మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా అలిపిరి మెట్ల మార్గం నుంచి వచ్చిన వాళ్ళంతా అలా ఆ వేలో వస్తుంటారు. ఈ రైట్ సైడ్ గోపురమే మోకాల పర్వతం. అట్లా అలిపిరి మెట్ల మార్గం నుంచి వచ్చిన వాళ్ళందరూ మోకాల పర్వతం ఎక్కిన తర్వాత ఇక లాస్ట్ రీచ్ అయిపోయేది తిరుమల. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసేయండి, తిరుపతి సిటీ అంత ఎంత బాగా కనిపిస్తుందో, ఎంత పెద్దగా ఉందో చూడడానికి. మనం అంత హై నుంచి చూస్తున్నాం కాబట్టి. అండ్ కింద ఒక టోల్ గేట్ ఉంటుంది. ఇంకా అది క్రాస్ అయిన తర్వాత మేము ఇంకా తిరుపతి నుంచి మేము ప్లాన్ చేసాము తిరుచెనూరుకి. తిరుపతి నుంచి తిరుచెనూరుకి డిస్టెన్స్ 5 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ మనకి కనిపించే ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ నుంచి వెళ్తే కూడా తిరుచెనూరు రీచ్ అవ్వచ్చు. మాకు గూగుల్ మ్యాప్లో కింద నుంచి చూపించిందని మేము కింద నుంచి వెళ్ళిపోయాము. సో మేము ట్రాఫిక్లో ఇరుక్కున్నాము. యాక్చువల్లీ పైనుంచి ఫ్లైఓవర్ వెళ్తే కూడా మనం రీచ్ అయిపోతాము. అండ్ తిరుచెనూరులో అమ్మవారు పద్మావతి అని కొలువై ఉంటారు. ఇంకొక పేరు అల్వేల్మంగ అని కూడా అంటారు. మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాము శ్రీకాళహస్తికి. తిరుచెనూరు టు శ్రీకాళహస్తి డిస్టెన్స్ 37 కిలోమీటర్స్ ఉంది. ఇంకా శ్రీకాళహస్తిలో కూడా మేము బాగా దర్శనమైంది. అక్కడ ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో ఇదొక్కటే, శ్రీకాళహస్తి ఆలయం. మా రిటర్న్ జర్నీ వయా నెల్లూరు టు హైదరాబాద్ రీచ్ అయిపోయాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.